నమస్తే, నేను మీ హరిత. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ జనరల్ గా తగ్గవు అంటారు, కానీ అలాంటి వాటిని కూడా తగ్గించేస్తామంటున్నారు వేదాంశ్ వెల్నెస్ సెంటర్ ఫౌండర్ డాక్టర్ రవి వీడే. ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఈ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. అసలు సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? అంటే సింప్టమ్స్ అంటే మనకి ఏ ఆటోఇమ్యూన్ జబ్బు ఉంది అన్న దాన్ని బట్టండి. ఇప్పుడు ఆటోఇమ్యూన్ జబ్బుల్లో సోరియాసిస్ ఉంటుంది. సోరియాసిస్ అనేది స్కిన్ రిలేటెడ్ ఆటోఇమ్యూన్ కండిషన్. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జాయింట్స్ రిలేటెడ్, అంటే జాయింట్స్ ఇన్‌ఫ్లమేషన్ రిలేటెడ్. మనకి మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తుంటాయన్నమాట. మోకాళ్ళు, అది చేతులు, అది కాళ్ళు ఇవన్నీ నొప్పులొస్తుంటాయి. స్మాల్ జాయింట్స్ పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ బోన్స్ రిలేటెడ్, బోన్స్‌కి సంబంధించిన ఇన్‌ఫ్లమేషన్ రిలేటెడ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్, మయోసైటిస్ ఇలాంటివన్నీ అలాంటివి. ఇలాగే నరాలకు రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. బ్రెయిన్‌కి రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి. మస్కులర్ డిస్ట్రోఫీ, లేకపోతే అంటే డిఫరెంట్ చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 200-400 మధ్యలో ఆటోఇమ్యూన్ జబ్బులున్నాయండి. అంటే చాలా రకాలున్నాయి. చాలా రకాలున్నాయి హ్మ్. యాక్చువల్లీ. అండ్ ఇంకా పెరుగుతున్నాయి ఆటోఇమ్యూన్ జబ్బులు. ఆహ్, మన ప్రస్తుత లివింగ్, మన లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల కొత్త ఆటోఇమ్యూన్ జబ్బులు పుట్టుకొస్తున్నాయి యాక్చువల్లీ. అయితే వీటికి అలోపతిలో మనకి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే లేదు. అస్సలు లేదు. అంటే సింప్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి మెడిసిన్స్ ఉంటాయి. కానీ ఆ మెడిసిన్స్ కూడా ఎలాంటివి? స్టెరాయిడ్స్, ఇమ్యూన్ సప్రెసెంట్స్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించే మెడిసిన్స్, ఇలాగా డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటాయి. అన్నిటికి కూడా చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఆటోఇమ్యూన్ జబ్బులతోటి మనకి రూట్ కాజ్ ఏంటో చాలామంది డాక్టర్స్ యాక్చువల్‌గా ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ తెలీదు రూట్ కాజ్. సో, దానివల్ల ఏంటంటే ఓన్లీ సింప్టమ్స్‌కి వాళ్ళు ఆహ్, ఇది ట్రీట్మెంట్ ఇస్తుంటారు. ఆ సింప్టమ్స్‌కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అది తీసుకున్నప్పుడు తగ్గుతుంది. సింప్టమ్స్ తగ్గుతాయి. కానీ ఎనకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ కొంతకాలం ఆపామా మళ్ళీ సింప్టమ్స్ బ్యాక్ వస్తుంటాయి. ఏవైతే స్టెరాయిడ్స్ గాని ఇవన్నీ వాడతారో వాటి వల్ల బోన్స్ అరిగిపోవడం, నరాలు వీక్ అయిపోవడం, ఇవన్నీ జరిగి చెప్పాలంటే మనిషి ఆయుష్ తగ్గిపోతుంటది. సో, ఆటోఇమ్యూన్ జబ్బులు మెడిసిన్స్ వాడుతుంటే, అలోపతిక్ మెడిసిన్స్ వాడుతుంటే ఆ వ్యక్తి, ఆటో ఇమ్యూన్ జబ్బని తెలిసేదెలా పేషెంట్‌కి? నాకు ఈ జబ్బు వచ్చింది. అంటే డాక్టర్స్ ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అంటే ఒక టెస్ట్ కూడా ఉంటుంది. అది ఏఎన్ఏ బ్లాట్ అంటాం. ఆ టెస్ట్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది ఆటోఇమ్యూన్ జబ్బు ఏదుంది అనేది. అది కాకుండా కూడా ఒక్కోసారి సింప్టమ్స్ చూసి చెప్పేయొచ్చండి. అది చాలా ఈజీనే. అంటే మా దగ్గరికి ఎవరన్నా వచ్చి ఇలాగా పొద్దున్నే లేచిన వెంటనే ఇలాగా ఆహ్, అంటే ఇవన్నీ జనరల్‌గా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనుకుంటారు కదా! ఆర్థరైటిస్‌లో 2 రకాల ఉన్నాయండి. మనకేంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ వల్ల వచ్చే ఆర్థరైటిస్. మనకి వయసు రీత్యా బోన్స్ అరిగిపోతే వచ్చే ఆర్థరైటిస్ వేరండి అది. అదెప్పుడు కూడా సిమెట్రికల్‌గా ఉండదు. అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే వయసు రీత్యా బోన్స్ అరిగిపోవడం వల్ల వచ్చేది. అదేంటంటే ఫస్ట్ రైట్ లెగ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్, నడుము నొప్పి ఇలాగా ఒకేసారి ఒకే టైప్‌లో ఉండదు. సిమెట్రికల్ ఉండదు. ఇది అలా కాదు. పొద్దున్న లేచిన వెంటనే 2 చేతులు ఒకేసారి పట్టేసినట్టు ఉంటది. ఇది సిమెట్రికల్ స్టిఫ్ కాదు. అయిపోతుంది. హ్మ్. స్టిఫ్ అయినట్టు ఉంటుంది. ఇదేంటంటే చాలా క్లియర్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణం అది. అలాగే మోకాళ్ళ నొప్పులొస్తే ఒకదానికి ఒకసారి, ఇంకోదానికి ఇంకోసారి రావు. రెండిటికి ఒకేసారి వస్తాయి. సో, సిమెట్రికల్‌గా వస్తుందంటే అది ఆటోఇమ్యూన్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్ యాక్చువల్లీ. సో, ఆర్థరైటిస్‌లో ఇంకా రకాలుంటాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి, యాంకిలోజింగ్ అంటే స్పాండిలైటిస్ రుమటాయిడ్ ఒకటి. ఆర్థరైటిస్ కూడా చాలా బాధతో కూడుకున్న పెయిన్ ఉంటుంది అంటారు. నిజమేనా అవునండి. అండి? చాలా అండి. ఆ! ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో విపరీతంగా పెయినొచ్చి ఆహ్, ఆహ్, చాలా ఆఖరికి మంది స్టెరాయిడ్స్ వాడుతుంటారు. స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, హ్మ్. ఇమ్యూన్ సప్రెసెంట్స్ వాడుతుంటారండి. బట్ యాక్చువల్‌గా ఏంటంటే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చి రూట్ కాజ్ తెలియకపోవడం అండి. చెప్పాను కదా! ప్రపంచవ్యాప్తంగా అంటే రూట్ కాజ్ మీరెలా తెలీదు. రూట్ కాజ్‌ని బయటికి తీస్తారు? ఇది అనేక సంవత్సరాల రిసర్చ్ అండి యాక్చువల్లీ. ఇది ఫైండ్ ఔట్ చేసి నాకు ఏంటంటే నేను ప్రత్యేకించి దీని మీద పరిశోధన చేసాక, దాన్ని అప్లై చేసాక అప్పుడు రూట్ కాజ్ ఫైండ్ ఔట్ చేసి దీన్ని సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేశానన్నమాట. రూట్ కాజ్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను. ఇదేం సీక్రెట్ ఏం కాదు. బేసికల్‌గా ఆటోఇమ్యూన్ జబ్బులున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. డైజెషన్ ఇష్యూసే ఆటోఇమ్యూన్ జబ్బులకి రీజన్. అంటే దాదాపు 10 మందిలో 5గురు డైజెషన్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు ఈ రోజుల్లో. అవును. డైజెషన్ స్లో అయినప్పుడు చిన్న ప్రేగుల్లో ఫుడ్ ఎక్కువ సేపు ఉండి, అది గాని పాచిపోతాయి. అంటే మనకి బయట ఫుడ్ పెడితే ఏ విధంగా ఫుడ్ అవును. పాచిపోవడం లాంటివి జరుగుతుందో, దాని మీద ఫంగస్, ఈస్ట్ ఫార్మ్ అవుతుందో, ఇక్కడ వీళ్ళలో కూడా డైజెషన్ ఇష్యూ ఉన్నప్పుడు చిన్న ప్రేగుల్లో ఎక్కువ సేపు ఉండి, అక్కడ ఫంగస్ ఫార్మ్ అయితే,
అక్కడ ఫామ్ అయిన ఫంగస్సే ఆటోఇమ్యూన్ జబ్బులకి రీజన్ అండి. ఇదే రూట్ కాజ్. ఈ రూట్ కాజ్ ప్రపంచవ్యాప్తంగా తెలియాలి. తెలుస్తది కొంతకాలం పోయాక. ఇది రూట్ కాజ్ అని ఫైండ్ ఔట్ చేసినప్పుడు, ఆ రూట్ కాజ్‌ని ఫిక్స్ చేస్తే ఆటోఇమ్యూన్ జబ్బు ఫిక్స్ అవుతుందండి. సో దీనికి కూడా పర్మనెంట్ క్యూర్ ఇస్తారా మీరు? మీ దగ్గర ఆ ట్రీట్మెంట్ ఉందా? అవునండి. ఉంది. హ్మ్. మనకేంటంటే రూట్ కాజ్ తెలిసినప్పుడు ఇంకా ఫిక్స్ చేయడం అనేది మన చేతిలో పని. రూట్ కాజ్ అంటే ఏంటి? ఎలా ఫిక్స్ చేస్తారు? ఏంటి? ఇప్పుడు చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు. అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌కి అసలు ట్రీట్మెంటే లేదంటారు. లైఫ్ లాంగ్ బాధపడాల్సి ఉంటుందంటారు. మీరేమో పర్మనెంట్ క్యూర్ ఉంటుందంటున్నారు. అది మీకెలా సాధ్యమని చాలా మందికి డౌట్ రావచ్చు. అదే అండి. అది ఇప్పుడు చెప్పాను కదండీ. ఇప్పుడు రూట్ కాజ్ మనకు ఫైండ్ ఔట్ అయింది. రూట్ కాజ్ ఏంటి? చిన్న ప్రేగుల్లో ఫంగస్. దాన్ని ఫిక్స్ చేయాలి. దాన్ని ఫిక్స్ చేయడం అంటే ఏం లేదండి. డైజెషన్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని ఫిక్స్ చేయాలి. ఇప్పుడు చాలా మందికి కాన్‌స్టిపేషన్ ఉంటది. కాన్‌స్టిపేషన్ పెద్ద ప్రేగుల సమస్య అనుకుంటారు. కానీ కాదు. కాన్‌స్టిపేషన్ అనేది మన స్టమక్ సమస్య. అలాగే చిన్న ప్రేగుల్లో సమస్య ఉందనుకుంటారు. కానీ యాక్చువల్‌గా మనకి స్టార్ట్ అయ్యేదంతా కూడా మన స్టమక్ దగ్గరండి. చాలా మంది మనం బయట ఎక్కువ ఫుడ్ తినడం వల్ల మనకి హెచ్. పైలోరి అనే బాక్టీరియా వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 70, 80% జనాల్లో హెచ్. పైలోరి బాక్టీరియా ఉంటుంది. అయితే బాక్టీరియా ఉన్న ప్రతి ఒక్కళ్ళలోనూ సమస్య రాదిది. బాక్టీరియా అమౌంట్ ఎక్కువైపోతే అంటే స్టమక్ నిండా ఒక 70, 80% అయిపోయిందనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే స్టమక్‌లో హెచ్‌సీఎల్ ప్రొడక్షన్ ఉండదు. మన స్టమక్ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? మనం తిన్న ఫుడ్ స్టమక్‌లో నిజానికి స్టమక్ యాసిడ్ వల్ల పేస్ట్ అయిపోవాలి. ఆ పేస్ట్ అయిపోయాక చిన్న ప్రేగులకు వెళ్ళాలి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? పేస్ట్ అవ్వకుండా డైరెక్ట్‌గా చిన్న ప్రేగులకి వెళ్ళిపోతుంది. సో, పేస్ట్ అవ్వకుండా డైజెస్ట్ కాకుండా చిన్న ప్రేగులకి వెళ్ళేసరికి ఏమవుతుంది? అక్కడ ఎక్కువసేపు ఉండిపోతుంది. అక్కడ ఎక్కువసేపు ఉండి అక్కడ ఫంగస్, ఈస్ట్ ఫార్మ్ చేస్తుంది. దానివల్ల ఈ జబ్బులొస్తున్నాయి. మనం ఏం చేయాలి? ఆ స్టమక్ దగ్గర పేస్ట్ అయ్యేలా చేయాలి. అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆ హెచ్. పైలోరి అనే బాక్టీరియాని చంపాలి. హెచ్. పైలోరి బాక్టీరియాని చంపి స్టమక్ యాసిడ్‌ని బాగా పెరిగేలా చేస్తే స్టమక్ యాసిడ్‌ని పెరిగేలా కూడా చేయొచ్చండి. అంటే మనకి రూట్ కాజ్ కనిపెట్టి ట్రీట్మెంట్ ఇస్తే ఏ జబ్బైనా ఏ తగ్గుతుంది జబ్బైనా అంటారు. తగ్గుతుందండి. అంటే మీ దగ్గర మీ వెల్‌నెస్ సెంటర్ ప్రత్యేకతలేంటండి? అంటే ఎక్స్‌పీరియన్స్ డాక్టర్స్ ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ఏ చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి? ఒక్కసారి చెప్తారా? ఓకే. ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ కంటే టాలెంట్ ముఖ్యం అండి. మనకి రూట్ కాజ్ తెలియక అలాగా సింప్టమ్స్‌కి వైద్యం ఇస్తుంటే అది ఇప్పటికి తగ్గదు. నేను నాతో పాటే ఈ ఆహ్, ఎక్స్‌పీరియన్స్‌డ్ ఎండీ, ఆయుర్వేద డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్‌లు అలాగే ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఉండి మేమేంటంటే ఈ గ్రూప్ వీటికి ఆఫ్ డాక్టర్స్. గ్రూప్ ఆఫ్ ఇదనమాట. ఒక అంటే దే వర్క్ అండర్ వెల్‌నెస్ అవర్ వేదాంశ్ వెల్‌నెస్ సెంటర్. దే ఆర్ ఇన్ అవర్ పేరోల్ యాక్చువల్లీ. బట్ ఏంటంటే వైద్యం విషయానికొచ్చేసరికి మేము ఒక ఈ జబ్బొస్తే ఇది వైద్యం అనేది ఒక అందరం కలిసి ఒక అగ్రీమెంట్‌లో ఉంటామనమాట. ఇప్పుడు బయటే అనుకోండి మనకి డైజెషన్ ఇష్యూ పోనీ ఆటో ఇమ్యూన్ లేకపోతే డైజెషన్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయనుకోండి. చాలా మంది చేసే పనేంటంటే చాలా మంది గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు చేసే పనేంటంటే సింపుల్‌గా యాసిడ్‌ని తగ్గించేసి మెడిసిన్స్ ఇస్తుంటారు. దానివల్ల ప్రస్తుతానికి మీరు టెంపరరీగా మెడిసిన్స్ ఇవ్వరా? ఇస్తామండి. హ్మ్. ఇస్తాము. బట్ ఏంటంటే చెప్పాను కదండీ! రూట్ కాజ్ ఏది ఉంటుందో దాన్ని ఫిక్స్ చేయడానికి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఇమ్యూన్ జబ్బుదనుకోండి. చాలా మంది ఇచ్చే అంటే ఏది పడితే అది ఇవ్వకుండా సింపుల్ థింగ్ అండి. ఆటో ఇమ్యూన్ జబ్బుని ఒక డాక్టర్ దగ్గరికెళ్ళారనుకుందాం. ఏమివ్వచ్చు మాక్సిమం? వాళ్ళకి ఇమ్యూన్ సప్రెసెంట్స్ గానీ, స్టెరాయిడ్స్ గానీ, ఎన్ఎస్ఏఐడీస్ అని ఉంటాయి. అవి గానీ, డీమార్ట్స్ అని గానీ ఇలాగ ఉంటాయి కొన్ని మెడిసిన్స్. అవి ఇస్తారు. అవి తప్ప వేరే ఏమి ఇవ్వరు యాక్చువల్లీ. దానివల్ల సింప్టమ్స్ తగ్గుతాయి టెంపరరీగా. మేమేం చేస్తాం? సింప్టమ్స్‌ని పట్టించుకోం. సింప్టమ్స్ ఉంటే 15 రోజులుంటాయి, 1 మంత్ ఉంటది. అడ్జస్ట్ అవ్వండి. మీ ఒరిజినల్ రూట్ కాజ్ ఏంటి? డైజెషన్. సో, డైజెషన్‌ని ఫస్ట్ ఫిక్స్ చేస్తామండి. డైజెషన్‌ని ఫిక్స్ చేసి మా డైట్ వాళ్ళకిచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఆ జబ్బు తగ్గుతుంది. సో, 3 మంత్స్‌లో జబ్బుని తగ్గించి, ఆ తర్వాత డైజెషన్‌ని మళ్ళీ పాడు చేసుకోకండి అని చెప్పి వాళ్ళకి డైజెషన్ పాడవకుండా సరైన సప్లిమెంట్స్ అన్నీ ఇస్తాం మేము. సో, వాళ్ళేంటంటే ఈ 3 మంత్స్ పోయాక బయటికెళ్ళి అంటే ఐ మీన్ బయటకొచ్చేస్తారు డైట్ నుంచి. కానీ వాళ్ళ డైజెషన్‌ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంక మళ్ళీ వాళ్ళకి లైఫ్‌లో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని ఇది రాకుండా గాని ఉంటుందా? రాకుండా ఉంటుంది యాక్చువల్లీ. ఓకే. ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌తో బాధపడనవసరం లేదు. ఒకసారి వేదాంశ్ వెల్‌నెస్ సెంటర్‌లో ట్రీట్మెంట్ తీసుకొని చూడండి అంటారు. అవునండి. రవి గారు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? ఒక క్లినిక్ ఏమో ఇక్కడ రాంపల్లి క్రాస్ రోడ్స్ దగ్గర ఉందండి. వెల్‌నెస్ సెంటర్ రాంపల్లి ఊరికి దగ్గర ఉందండి. అక్కడ జంక్షన్‌లో ఉంది. కానీ ఇవి చెప్పాలంటే ఆహ్, ప్రస్తుతం చిన్న స్థాయిలో ఉన్నట్టు లెక్క. ఒక అంటే పెద్ద స్కేల్‌లో మాసాయిపేట అంటే యాదగిరిగుట్టకి ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో
ఆల్మోస్ట్ ఒక 10 ఏకర్స్ ల్యాండ్లో మేము పెద్ద స్థాయిలో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. ప్రకృతికి దగ్గరగా. ఎగ్జాక్ట్లీ. ఉమ్, సో ఏంటంటే ఏదైతే మా ట్రీట్మెంట్ ఫాలో అవుతున్నప్పుడు ఆటో ఇమ్యూన్ జబ్బులు చెప్పాను కదా అసలు ముందుగానే చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సోరియాసిస్ కానీ, ఈ మయోసైటిస్ కానీ ఇలాంటి జబ్బులు చాలా పెయిన్ఫుల్ గాను చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడే ఉండి కంప్లీట్ గా ఈ జబ్బు క్యూర్ చేస్తున్నప్పుడు ప్రకృతిలో ఉండి మిగతా టెన్షన్స్ అన్ని పక్కన పక్కన పెట్టేసి. పెట్టి ఎలా వండాలి, ఏం తినాలి అలాంటి ఏం ఉండవు. అంతా కూడా మా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు కూడా ఉంది. యాక్చువల్గా ఇక్కడ కూడా మా రాంపల్లి బ్రాంచ్ లో ఒకసారి పేషెంట్ జాయిన్ అయ్యాక ఇంకా పేషెంట్ తన గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. టైం టు టైం సప్లిమెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, అన్ని డైట్ మీరే కానీ అన్ని చూసుకుంటారు మేమే ఇక. చూసుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ కూడా ప్రశాంతమైన ఎన్విరాన్మెంట్ లో మనకి ఏంటంటే టీవీ, ఇంటర్నెట్ అన్ని ఉంటాయి అనమాట. ఇది ఓన్లీ ఆటోఇమ్యూన్ జబ్బులోనే కాదు, డయాబెటీస్ అనుకోండి, లేకపోతే మోకాల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళు కానీ, షుగర్ బీపీస్ తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా ఏదన్నా చేస్తారు జబ్బులు అవి అదేనా ఇదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ తో బాధపడుతున్నారు, స్ట్రోక్ వచ్చి ఆ సిమ్టమ్స్ ఇంకా తగ్గట్లేదు, లేకపోతే పెరిఫరల్ సర్జరీ, మేజర్ సర్జరీస్ అయ్యాక కోలుకోవడానికి టైం పడుతుంది కదా, అలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చిన ట్రీట్మెంట్ ఇస్తారా? అలాంటి వాళ్ళు కూడా ఇస్తామండి. ముఖ్యంగా ఉమ్, పెరిఫరల్ న్యూరోపతి, పార్కిన్సన్స్ ఇలాంటి వాటికి కూడా జబ్బులకి సొల్యూషన్ లేదంటారు. వాళ్ళకు కూడా ఇక్కడ తగ్గుతుంటదండి. నరాలకు వాళ్ళు సంబంధించిన తొందరగా క్యూర్ అవ్వడానికి కూడా ఉంటుంది. అవునండి. వాళ్ళకి కూడా యాక్చువల్‌గా ఏంటంటే నరాలని బలంగా చేయడం అనేది ప్రాపర్ వేలో అన్నమాట. ఇప్పుడు పార్కిన్సన్స్, ఏడీహెచ్‌డి, ఆటిజం, ఆహ్, ఇది మోటార్ న్యూరాన్ డిసీజెస్ ఇవన్నీ కూడా నరాలకు రిలేటెడ్ ఇష్యూస్ అండి. ఈ నరాలని కూడా నరాల ఇష్యూని కూడా రివర్స్ చేసి నరాలను బలంగా చేసేలాగా డైట్, సప్లిమెంట్స్, రైట్ సప్లిమెంట్స్ అండ్ విత్ ప్రాపర్ ఎన్విరాన్మెంట్ మా దగ్గర లభిస్తుందండి ఓకే, యాక్చువల్లీ. ఎలాంటి జబ్బుకైనా పరిష్కారం వేదాంశ్ వెల్నెస్ సెంటర్ లో ఉందని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ రవి గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.